అందగాడివి, బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నావు, టాలెంట్ ఉంది, డైరెక్టర్‌గా. ప్రొడ్యూసర్స్ బయట ఎలా ఉన్నారంటే, సార్ మీకు నాలెడ్జ్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. బయట బయట ప్రొడ్యూసర్ నీ నాలెడ్జ్, డెబ్యూట్ ప్రొడ్యూసర్స్కి నీ నాలెడ్జ్ లేదని చెప్పట్లేదు. హ్మ్. బయట ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారంటే, నన్ను నమ్మరు, నేను హ్మ్. జెన్యున్గా వర్క్ చేస్తాను, నన్ను నమ్మరు. ఓకే. ఫోన్ ఒకడు వస్తాడు, సార్ ఎట్లా ఉంటుంది స్టోరీ, బడ్జెట్ ఓటీటీలో ఎంత మార్కెట్ చేస్తాం, థియేటర్లో ఎంత ఇలా మార్కెట్ చెప్పాలి చేస్తాం, ఇలా చెప్పాలి, ఇలా సార్ ఇది క్రిమినల్ సార్ అది ఇది సార్ తిరుగుతుంటది. హీరోయిన్ ఇది 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 అని మాట్లాడేసి డబ్బులు తెచ్చేస్తాం సార్, హ్మ్. మీరు రిటర్న్స్ మీకు వచ్చేస్తాయి అని మాట్లాడడం నమ్ముతారు సార్. నేనేం చేస్తానంటే, కిరణ్ నువ్వు ఫోన్ చేస్తే కానీ, కిరణ్ మంచి కథ ఉందా అంట, సార్ కథ ఉంది బట్ దానికి టైం పట్టింది, నేను కొంచెం నేర్చుకోవాలి, మూవీ స్కిల్స్ కొంచెం నేర్చుకోవాలి, దాని తర్వాత ప్రాపర్గా బడ్జెట్ వేసుకొని నేను ప్రాపర్గా వస్తాను, తొందరపడి ఏ సినిమా చేయను, నేను ఆల్రెడీ మిడిల్ క్లాస్ పవర్ నాకు వెబ్ సిరీస్ నాకు ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయకూడదు, ఇంక ఫైనల్స్, ఇంక ఇంటర్వ్యూ అవ్వాలి, అంతే కదా. ఇంక ఇంటర్వ్యూ అయిపోయి ఫైనల్కి వెళ్ళాలి, హ్మ్. సో అలా ఉండాలి నా ప్రయత్నం అని నేను జెన్యున్గా మాట్లాడాను అనుకోండి, డబ్బులు 50% రిటర్న్స్ వస్తాయని పెట్టుకోండి మైండ్లో, లేకపోతే 30% రిటర్న్స్ వస్తాయని మైండ్లో పెట్టుకోండి. మీరు 100 మీరు 1 CR పెడితే 1 CR రిటర్న్స్ వస్తాయంటే నమ్మకండి, 1 CR పెడితే 1 CR వచ్చేది హిట్ అయిన మూవీస్కి, అంత పెద్ద హ్యూజ్ హిట్ అయ్యేసి. అవును. మనం డెబ్యూట్గా చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, మనకు రిలీజులు దొరకాలి, సో ఆ మైండ్ సెట్లోనే మనం మూవీలు స్టార్ట్ చేయాలి. మన మూవీ గట్టిగా గొప్పగా హిట్ అయ్యి ఓటీటీలో మంచి మార్కెట్ అయితే మన డబ్బులు మనకు వస్తాయి. నేను అలా రియాలిటీ చెప్పేస్తా, ఆ రియాలిటీ అలా ఎవరికి ఎవరికి నచ్చదు. నచ్చదు. బేసిక్గా ఇప్పుడు నేనున్నా సార్, కిరణ్ మీరున్నారు, కిరణ్ నువ్వు గొప్ప టాలెంట్ వ్యక్తి, నీకు డబ్బు పెడతా, నువ్వు వచ్చి నీకు ఎంత డబ్బు చెప్పు, నువ్వు మంచి స్టోరీ రాసుకో, నేను నీకు డబ్బు పెడతా. మీరు అంత ప్రేమ చూపించారు కదా నా మీద, కిరణ్ అని వచ్చారు, డబ్బు పెడతానన్నారు, ఒక 1 CR పెడతానన్నారు మీ ఆస్తుల్లో నుంచి, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చా? నాకు రియాలిటీ తెలుసు కదా, అరే ఇంత కథ రాస్తే ఇంత లాస్ అవ్వచ్చేమో, ఒక మాట ముందే చెప్దాం, మీ క్లారిటీ మీకు ఉంటుంది కదా అని ముందే చెప్తా. మీరు నమ్మి నా దాకా వచ్చారు, కిరణ్ నమ్మి మీరు మోసపోకూడదు. ఆల్రెడీ నేను ఒకరిని మోసం చేయలేదు, బట్ తెలిసి తెలియక మనం కష్టపడిన కంటెంట్లో ఒకరిని లాస్ చూపించాం, అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ అవ్వకూడదని నా ఉద్దేశం. కాబట్టి సినిమా చేయకుండా ఆగుదాం, తొందరపడాల్సిన అవసరం లేదు, మన తినడానికి భోజనం ఉంది, వేసుకోవడానికి షర్ట్ ఉంది, రేపనే రోజైనా ఏజ్ ఉంది మీకు, బోల్డంత ఏజ్ ఉంది, రేపనే రోజైనా ఏ రోజైనా ఛాన్స్ వస్తే మనం చేసుకోవచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్ని నిలపాలి, నిలబెట్టాలి, నిలబెట్టే కాన్సెప్ట్ రాసుకోవాలి, నిలబెట్టే కంటెంట్ రాసుకోవాలి, నిలబెట్టే కథ రాసుకోవాలి. ఏదో హడావిడిగా చేసేసి డబ్బులు బాగొట్టేసి పాపం వాళ్ళని రోడ్డు మీద పడేసి మనం వెళ్ళకూడదు. సో అది నా మైండ్ సెట్. గ్రేట్ అబ్బా. కానీ ఇప్పుడు మేము పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ కోసం ఎదురు చూస్తున్నాం, నీ దగ్గర నుంచి ఆ ఫైట్ కావాలి మాకు. సార్ డెఫినెట్గా చేస్తాను సార్, నేను మీ నుంచి నాకు ఒక సపోర్ట్ దొరకగలిగితే డెఫినెట్గా చేస్తాను. చెప్పండి, మీ నుంచి ఆ జనాల ప్రేక్షకులు ఉన్నారు, ఎట్టి నుంచైనా నాకు పుష్ప 2 కాపీరైట్స్ ఇప్పించాను సార్. ఓకే, పుష్ప 2 కాపీరైట్స్ మీరు ఇప్పిస్తే నేను ఇమీడియట్గా ఫైట్ చేస్తాను. ఎందుకు మీకు ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేస్తుంది కదా? సపోర్ట్ చేసింది సార్, క్యాసెట్ సినిమా డెఫినెట్గా చేస్తుంది. అందరూ మాకు RRRకి 4 ఫైట్స్ కాపీరైట్స్ ఇచ్చారు మాకు టీ సిరీస్ నుంచి, బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందో, ఓటీటీ వాళ్ళు సపోర్ట్ చేయరా? ఓటీటీ వాళ్ళ నుంచే G5 సార్ అప్పుడు రిలీజ్ అయింది, G5లో RRR మూవీ రిలీజ్ అయింది. ఓకే, సాయి శ్వేత గారు మేము ఫోన్ చేసాం, మేమే కాంటాక్ట్ అయ్యి ఇట్లా మేము RRR ఫైట్ సీక్వెన్స్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం కాపీరైట్స్ ఇష్యూస్ మాకున్నాయి, మీరు ఇప్పిస్తే మేము చేస్తామంటే డెఫినెట్గా మీరు చేయండి అని హామీ ఇచ్చారు. ఎవరిని నమ్మకుండా 5 lakhs బడ్జెట్ పెట్టి మా ఫ్రెండ్ వరుణ్ 5 lakhs బడ్జెట్ పెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసేసాం. ఎవరో తెలియదు, ఒక్క మాటతో ఆ నమ్మకం ఆ మాట మాకు అంత నమ్మకం ఇచ్చింది, ఆ మాటతో మేము చేసేసాం. చెప్పగానే ఆమె అన్లిస్టెడ్ పంపించగానే కాపీరైట్స్ తీయించి 4 ఫైట్లు. పాపం ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎంత బిగ్ మూవీ, ఎంత బడ్జెట్, ఎవరైనా కొనాలంటే ఎంత పర్చేస్ అవుతుంది అది. సో మాకు ఫ్రీగా ఇప్పించారు, మాకు సపోర్ట్. అది వాళ్ళకి ఎంత సపోర్ట్ అయిందో మాకు తెలియదు, మాకు చాలా సపోర్ట్ అయింది. ఆ ఫైట్ ఇప్పుడేం కాదు కదా, వాళ్ళు అయిపోయింది కదా, అంటే మాకు చాలా సపోర్ట్ అయింది. సో అలాగా మాకు ఇలాగా ఇప్పుడు కూడా అలాంటి సపోర్ట్ దొరికితే నేను చేయడానికి రెడీగా ఉన్నా. పుష్ప 2 ఎలా ఉందో 80% to 70% మ్యాచ్ చేయడానికి మేము ట్రై చేస్తాం, కష్టపడతాం ఖచ్చితంగా. చూసా కదా, నాకు మీరు చెప్పారు సార్, నాకు ముందు నుంచే ఆ ఫైట్ థియేటర్లో చూసినప్పటి నుంచి ఆ ఫైట్ చేయాలని చాలా కష్టం ఉంది, బట్ నేను కంట్రోల్ చేసుకుంటున్నా. చేస్తే నీ విశ్వరూపం చూడొచ్చు. అదే ఇప్పుడు నా బడ్జెట్ లాసుల్లో ఉన్న కాపీరైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, మనం తొందరపడి ఏది చేయకూడదు అని నేను ఆగి కొంచెం ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేస్తాను. ఒక వీడియో పెట్టబ్బా, పుష్ప 2 చేద్దాం అనుకుంటున్నాను, సహకరించండి మిత్రులారా అని ఒక వీడియో పెట్టి చాలు,
నీకు ఎన్ని డబ్బులు వస్తాయి చూడు, నీ బడ్జెట్ని మించి డబుల్ బడ్జెట్ అంటే సార్ మీ ఐడియా ఒకసారి నాకు చెప్పగలిగితే నేను దాన్ని బట్టి ఉమ్. అంటే మీ ఐడియా చెప్పగలుగుతారు ఒకసారి ఎట్లా ఏం చేద్దాం అని? అంతే, ఇప్పుడు వీడియో పెట్టండి, పుష్ప 2 ఈ క్లైమాక్స్ ఫైట్ నేను చేస్తాను, అంటే వితౌట్ కాపీరైట్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా దాంతో చేస్తాను. సంబంధం లేకుండా నేను చేస్తాను, సంబంధం లేకుండా నేను చేస్తాను, మిమ్మల్ని ఆనందపరచడానికి. ఆనందపరచడానికి. దీనికి నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుద్ది, నాకు రెవెన్యూ ఇస్తారా? ఇస్తారా? వీడియో మీ సహకారం కావాలి నాకు, ఓకే ఇవ్వండి, ఇస్తే నేను చేస్తాను. ఓకే మీకు ఎప్పటికప్పుడు కౌంటర్ నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎవరెవరు పెట్టింది కావాలంటే బడ్జెట్ అయినా ఏదైనా నేను పెడతాను అని ఒకసారి అడిగి చూడండి. సో డెఫినెట్గా సార్ మీరు మీ ఇప్పుడు 1.5 మిలియన్ 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అబ్బా, నీ ఆస్తి అది, కోట్ల ఆస్తి అది. అంటే వాళ్ళందరూ జెన్యున్గా నీ కోసం వచ్చిన ఆర్గానిక్ ఫ్యాన్స్. అవునవును సార్. సో డెఫినెట్గా అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఆ ఫైట్ కోసం. డెఫినెట్గా చేస్తావా అని మీరు చెప్పినట్టు యా, రేపే ఆ వీడియో నేను చేసి చూడండి, స్పీడ్గా పెట్టండి. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, పెట్టండి. కాపీరైట్ ఇష్యూస్ లేకుండా జనాలు డెఫినెట్గా. నీ కాపీరైట్ ఇష్యూస్ కూడా రాకుండా నేను ఇప్పించే ప్రయత్నం నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా నేను మా సైడ్ నుంచి కూడా వాళ్ళతో మాట్లాడతాను, మీరు మాట్లాడండి, ఎందుకంటే అది అది రావాలి మీ దగ్గర చేస్తే. ఖచ్చితంగా చాలా బాగా చేస్తే మాత్రం. wonderful. సో చాలా కసిగా ఉన్నాం చేయాలని. కసి మీన్స్ ఏంటంటే మాకు అంత ఇష్టం సినిమా అంటే. సో చెయ్యాలి ఇలాంటి ఫైట్స్లో చూపించి. ఇక ఆ ఫైట్ పీక్స్. అవును, పుష్ప 2 అది పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ పీక్స్ అంటే కాదు. వైడర్ ఆడియన్స్, హిందీ నుంచి కానీ అటు నుంచి అందరూ ఆడియన్స్ ఉంటారు. సో మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. నేను ముందు కూడా ఆ వీడియో ముందు కూడా ఫోన్పే గూగుల్ పే నెంబర్లు కూడా పెట్టేసి డెఫినెట్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకోసం అందరూ రెడీగా ఉన్నారు, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. టాలెంట్ ప్రోత్సహించడంలో యూట్యూబర్స్ విషయంలో నేను చూసా, మంచి మంచి వాళ్ళకి లక్షలు డొనేట్ చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి అది చాలా చిన్న విషయం. ఇప్పుడు నీకు 2 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపించవచ్చు కాక, కానీ నీ టాలెంట్ కోసం ఒక 50,000 లక్ష ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు. డెఫినెట్గా సార్. కాబట్టి యూ జస్ట్ ట్రై. డెఫినెట్గా ట్రై చేస్తాను. సో మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. నేను నెంబర్ ఇస్తాను, దాని మీద వాళ్ళు కాల్ చేస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్, డెఫినెట్గా. రైట్, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేశారా? ఇండస్ట్రీలో నేను ఇప్పుడే హైదరాబాద్ రావటం సార్ ప్రాపర్గా. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఒక 1.5 ఇయర్ ఉందామని వచ్చాను. ఇప్పుడు ఈ 1.5 ఇయర్లో ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఈ టైం నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, 1.5 టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఒక రకంగా అజ్ఞాతంలో ఉన్న టైం అంటే వచ్చి నేను సర్వైవ్ అవడానికి, నా ఈఎంఐలు సర్వైవ్ అవడానికి నేను ఛానల్లో రివ్యూస్ కంటెంట్ చేస్తున్నా. సో నాకు ఏంటి అంటే చాలా మంది ఏమంటున్నారంటే అంత పెద్ద అలాంటి కంటెంట్లో చూసి ఇలాంటి కంటెంట్లో చూడలేకపోతున్నాను చాలా మంది చెప్తున్నారు. నాకు నేను అలాంటి కంటెంట్లు చేస్తాను, ఎంత నలిగిపోయి చేస్తుంటానో అది. సో ఎందుకు అంటే జనాలను అడిగితే జనాలు ఇస్తారు. ప్రతిసారి పాపం అడగటం నాకు కరెక్ట్ కాదనిపించి ఏం కాదు, మనం అడిగిన కాదు ఇస్తారు జనాలకి. ఏం లేదు, అంత ఎంత మంచి ఎంటర్టైన్మెంట్, ఇంత జెన్యున్, ఇంత ఆర్గానిక్, ఇంత కష్టపడే వాళ్ళకి జనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. డోంట్ వరీ, ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మన సంపద, అంటే మన ఫ్యామిలీ సంపద కూడా కాదు, మన ఫ్యామిలీ వాళ్ళు. ఓకే. సో మన ఫ్యామిలీని మనం డిమాండ్ చేసి కూడా తీసుకోవచ్చు. డోంట్ వరీ. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. డెఫినెట్గా ట్రై చేస్తాను.